హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం చెప్పుకునేటువంటి లెసన్ ప్రాచీన సాహిత్యంలో మానవత భారత్. కవి గారి పేరు ఆచార్య రంభ శ్రీహరి గారు. నిన్నటి క్లాస్లో మనము కవి పరిచయం చూసాం. ఇప్పుడు పాఠ్యభాగ సందర్భం అదేవిధంగా పాఠ్యాంశం ఏంటో ఒకసారి చూద్దాం. లెసన్ పేరేంటి? ప్రాచీన సాహిత్యంలో మానవత భాగం. ఆచార్య రంభ శ్రీహరి. ఆచార్య రంభ శ్రీహరి. మన ప్రాచీన సాహిత్యం కనుక మనం పరిశీలించినట్లయితే మన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేటువంటి అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి? ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దబడటం ఉన్నది. అంటే విలువలతో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తిలో నిర్మించడం ఉన్నది. అటువంటి వ్యక్తిత్వ వికాసానికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని, సంపూర్ణ వ్యక్తిత్వము. సో మరి వ్యక్తిత్వ వికాసం ఈ విధంగా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేటువంటి అంశాలు మన ప్రాచీన సాహిత్యంలో అనేకంగా ఉండడం అనేది జరిగింది. మన కవులు రచయితలు సందర్భానికి అనుగుణంగా ఆ మానవీయ విలువలను మనకు సాహిత్యం ద్వారా పరిచయం చేయడం అనేది జరిగింది. అంతే ఇక్కడ వాళ్ళు సింపుల్గా చెప్పారు. ఇక్కడ ఆకలితో అలమటించేటువంటి దీనులకు గాను, బాలలు వృద్ధులకు గాను, రోగులకు గాను వీళ్ళని ఆదరించాలి. పశుపక్షాలను కూడా అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఇక్కడ ఈవెన్ ఎవ్రీథింగ్ అంటే అంటే ఇక్కడ యూనివర్స్లో ఈ భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాలను కూడా, క్రిమి కీటకాలను కూడా, వీటినన్నింటినీ కూడా ఆదరించాలి, మంచిగా చూడాలి. ఆ బాధ్యత మానవుడిది. ఎందుకంటే ఈ సకల చరాచర జీవకోటిలో మానవుడే తెలివైనటువంటి వాడు. అత్యుత్తమైనటువంటి ప్రాణి ఏంటి అంటే మానవుడే. ఈ మానవుడు అన్నింటి జీవుల మీద కమాండింగ్ చేస్తున్నాడు, ఆజ్ఞలు వేస్తున్నాడు. మరి ఆ విధంగా అటువంటి వాడు కాబట్టి వీడు కట్టుకుంటే మిగతా అన్ని కూడా కట్టుకుంటే అంతా కట్టుకుంటుంది వ్యవస్థ. అందుకనే వృద్ధులు, బాలలు, రోగులు, పశుపక్షాలను వీటన్నింటినీ కూడా ఆదరించాలి. వీటన్నింటి గురించి కూడా మన ప్రాచీన సాహిత్యం అనేది చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ సంపద అనేది కొంతమంది దగ్గరే ఉండకూడదు. అది ఉన్నా కూడా అందరికీ ఉపయోగపడాలి. లోకహితం కోసం, లోకుల కోసం, జనుల కోసం ఉపయోగపడాలి, పేదవాళ్ళ కోసం ఉపయోగపడాలి. అలా అయితేనే ఒక బ్యాలెన్సింగ్ సమాజాన్ని, సమస్థితితో కూడినటువంటి ఒక సమాజాన్ని మనము నిర్మించవచ్చు అనే దాని గురించి మన ప్రాచీన సాహిత్యం చెప్పింది. అంతేకాకుండా రాజ్యము, మోక్షము, స్వర్గము వీటన్నింటికంటే ముఖ్యమైనది ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో, దుఃఖిస్తూ ఉంటారో సంపద లేకుండా, అంటే వాళ్ళు కనీస సంపద లేకుండా, అటువంటి దుఃఖాల యొక్క కోరికలను, దుఃఖాల యొక్క ఆర్తిని, అంటే బాధని, దుఃఖంతో అలమటిస్తున్నటువంటి వాళ్ళ యొక్క బాధను తొలగించడమే ముఖ్యమైనటువంటిది. ఈ రాజ్యం అంటే ఈ రాజ్యమే కావచ్చు, సిరి సంపదలే కావచ్చు. మోక్షం అంటే మరొక జన్మ ఉండకపోవడం, అటువంటిది అనేది మోక్షం అంటే. మరి స్వర్గం అంటే నిరంతరం ఆనందంగా ఉండేటటువంటి లోకం స్వర్గంలో. అక్కడ కన్నీళ్లకు తావు ఉండదు. ఇవేమి ముఖ్యం కావు. ఏంటిదంటే ముఖ్యం మరి దుఃఖాతులను, అంటే ఎవరైతే దుఃఖంతో బాధతో దుఃఖాన్ని పొంది ఉంటారో వాళ్ళ బాధను తొలగించడమే ముఖ్యము అనేటువంటిది మన ప్రాచీన సాహిత్యము చెప్పింది. ఈ విధమైనటువంటి సమున్నతమైనటువంటి సంస్కార భావాన్ని తెలియజేయడం కోసమే, విద్యార్థులకు తెలియజేయడం కోసమే ఈ పాఠ్యాంశాన్ని మనం పొందుపరచడం జరిగింది.
అంటే ఈ మానవత్వంతో కూడుకున్నటువంటి విలువలని తెలియజేయడం కోసం ఈ పాఠ్యాంశాన్ని మనకి ఇక్కడ పొందుపరిచారు. అందున మన సాహిత్యంలో ఎటువంటి మానవత్వం గురించి, మానవతావాదం గురించి, మానవతా దృక్పథం గురించి ఏనాడో చెప్పారు. అందుకని మన ప్రాచీన సాహిత్యాన్ని మనం చదవాలంటే రామాయణ, భారత, భాగవతాలు అదేవిధంగా వేదాలు వీటన్నిటి కూడా చదవాలి అనేసి ఇక్కడ మన కవి గారు ఇంటెన్షన్. మరి ఒకసారి చూద్దాం లెసన్లోకి వెళ్ళినట్లయితే అసలు మానవతావాదము, మానవతా దృక్పథం అంటే ఏంటో ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. మన ప్రాచీన సాహిత్యంలో మన పూర్వీకులు, ఋషులు, మన కవులు మరి ఏమని చెప్పారంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు తోటి మానవుడి గురించి శుభకామనతో, అంటే మంచి ఆలోచనతోటి, మంచి బుద్ధితోటి ఆలోచన చేయడమే. అంటే మానవుని యొక్క సంక్షేమం కోసం, మానవుని యొక్క ప్రగతి కోసం దాన్ని లక్ష్యంగా చేసుకొని తోటి మానవుని గురించి మంచిగా ఆలోచన చేసినట్లయితే అదే మానవతావాదం. దాన్నే మానవతావాదంగా ఇక్కడ చెప్పారు. మానవతావాదం అనడం కంటే మానవతా దృక్పథం అంటే చూసేటువంటి కాదు. మరి మానవతా దృక్పథం అనడం కూడా సబబే. అంటే తోటి మానవుని గురించి నువ్వు ఒక మనసున్నటువంటి మనిషిగా ఆలోచించు, నీ తోటి వాడి గురించి మంచిగా ఆలోచించు, వాళ్ళకి శుభం కలిగేటటువంటి విధంగా ఆలోచించు. అంతేగాని చెడు చేయాలని ఆలోచించకూడదు. ఆ విధంగా శుభం కలిగేటటువంటి విధంగా శుభంగా ఆలోచిస్తే అదే మానవతావాదం, అదే నీ మానవతా దృక్కోణము. మానవత్వంతో కూడుకున్నటువంటి, మానవతా విలువలతో కూడుకున్నటువంటి దృక్కోణము అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ మానవతా దృక్పథానికి, మానవతా దృక్పథానికి మరి మూలం ఏంటి అంటే మానవతా దృక్పథానికి మూలం ప్రేమ. మరి వాస్తవానికి మనసులో ప్రేమ ఉంటుంది, మనసులో ఏ ఫీలింగ్ ఉంటే అవుట్పుట్ బయటకు అదే వస్తుంది. అది విత్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, విత్ వర్డ్స్ కావచ్చు. మరి ఇక్కడ మానవత్వం నెలకొల్పాలి అంటే మన మనస్సున ప్రేమ ఉండాలి. ఎవరి స్వజాతి జనుల మీద కావచ్చు, తోటి ప్రాణుల మీద కావచ్చు. అలా ఉన్నప్పుడే నీ హృదయం స్పందిస్తుంది, మానవత్వం అనేది నిలబడుతుంది. ఎందుకని అంటారు మానవతా దృక్పథానికి మూలమేంటిట ప్రేమ అట. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మానవుడు తోటి మానవునిపై ప్రేమ, ఇది మూలమైతే ఇంకా ఏం ఉండాలట, ప్రేమ ఉండాలి అట. కారుణ్యము, సౌహార్దము ఇక్కడ ప్రేమ ఉండాలి. ప్రతి జీవిగా ప్రేమతో కూడినటువంటి ఆలోచన, అచూపు ఉండాలి. కారుణ్యం అంటే జాలి, దయ ఉండాలి. జాలి, దయ. సౌహార్దం, ఆర్త హృదయం ఉండాలి, మంచి హృదయం ఉండాలి, ఆదరించేటటువంటి హృదయం ఉండాలి. హార్దం, సౌహార్దం. అంటే మంచి ఆదరణ హృదయం, మంచి హృదయం, మంచి మనస్సు ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మానవత్వాన్ని మనం నెలకొల్పవచ్చు. ఇదంతా ఎవరో చెప్పలేదండి, మన కావ్యాల్లో మన భారత భాగవతాది, రామాయణాది గ్రంథాల్లో, వేదాల్లో చెప్పబడి ఉందండి. ఇలాంటి ఒక రకమైనటువంటి తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలా మానవత్వాన్ని మనం నెలకొల్పినప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు ఏవైతే అరాచక శక్తులు ఉన్నాయో, ఇటువంటి అసమానతలు అయితే ఉన్నాయో, ఈ అరాచక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి జీవితాలను మనం పొందవచ్చు. అదేవిధంగా మంచి ప్రపంచాన్ని, మనం మానవత్వంతో ఉన్నటువంటి మంచి ప్రపంచాన్ని మనం నిర్మించవచ్చు అనేసి మరి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మానవతా దృక్పథము అనేది ఎంత విలువైనటువంటి అంశమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మన కవులు ఎంతో గొప్పగా చెప్పారు. అంటే ఎప్పుడో చెప్పారు, యుగాల
క్రితమే చెప్పారు. కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి అంశాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే ఎంతటి గొప్పవారో మన భారతీయులు ఒకసారి మనకు ఆలోచించాలి. మరి ఇటువంటి మానవతా దృక్పథం అనేది మన వాంగ్మయంలో ఉంది, భారతీయ సనాతన ధర్మంలో ఉంది, భారతీయ వేద వాంగ్మయంలో ఉంది. ఇటువంటి మానవతా దృక్పథము అనేటువంటిది మరి మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో, అందున మన వేద వాంగ్మయంలో ఇప్పుడు వాంగ్మయం అంటే ఏంటంటే సాహిత్యము. వాంగ్మయం అంటే సాహిత్యము. మరి ఇదంతా వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు. వేదాలు నథింగ్ బట్ ఉపనిషత్తులే. వేదాల్లో ఉన్నది ఉపనిషత్తుల్లో ఉంటుంది. సో ఇక్కడ మరి అదేవిధంగా భారత భాగవత రామాయణంలో కూడా మ్యాక్సిమం వేదాల నుంచి ఉన్నటువంటి కొంత ఉంటుందండి. మరి ఇదంతా కూడా ఏ భాషలో ఉంది? సంస్కృతం. ఈ భాష సంస్కృతం. మరి వేద వాంగ్మయంలో ఈ మానవతా దృక్పథం గురించి చెప్పబడింది. మన కావ్యాల్లో కూడా చెప్పబడింది. ఇవన్నీ కూడా సంస్కృతం. అందుకనే సంస్కృత భాష నేర్చుకున్నట్లయితే మరి మనకు మన భారతదేశం గొప్పతనం తెలుస్తుంది ఇక్కడ. సో మరి ఈ వేదాల్లో మొదటిది, మొత్తం వేదాలకి 4 వేదాలు. అందులో మొదటిది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇవి 4 వేదాలు. సో మరి ఈ ఋగ్వేదంలో మానవతా దృక్పథం గురించి 10వ మండలం అంటే 10వ భాగంలో మరి అన్నదాన మహత్యం గురించి చెప్పబడింది. అంటే అన్నదానం గురించి వర్ణించబడింది. ఒక సూక్తం అనేది, ఒక శ్లోకం అనేది చెప్పబడింది. శ్లోకం నథింగ్ బట్ చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇక్కడ ప్రాచీన మన సంస్కృతిని చూసినట్లయితే సంస్కృత సాహిత్యంలో అన్నదాన సంబంధమైనటువంటి ఘట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మానవతా దృక్పథాన్ని ప్రతిబింబించే అంశాలే. అందుకనే మన భారతదేశం ఏ టెంపుల్లో చూసినప్పుడు అన్నదాన సత్రాలు ఉంటాయి, ఫ్రీగా పెట్టేస్తారు, ఉచిత భోజన వసతి. అంటే మన సాహిత్యంలో ఉంది, మన సాంప్రదాయంలో ఉంటుంది. భారతదేశం గొప్పతనం తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. మరి ఆ విధంగా అన్నదాన సంబంధమైనటువంటి ఘట్టాలు అన్నీ కూడా మానవతా దృక్పథాన్ని చూపించేటువంటి అంశాలే. అందుకనే ఇక్కడ మన వాంగ్మయంలో, మన సాహిత్యంలో ఒక మాట చెప్పారు. అదేవిధంగా ఋగ్వేదంలో 10వ మండలంలో అన్నదానం గురించి ఏమని చెప్పారు అంటే, ఆకలితో బాధపడే వాడికి అన్నం పెట్టనటువంటి వాడు మృత్యుప్రాయుడు. ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటాడో వాడికి అన్నం పెట్టినటువంటి వాడు మృత్యుప్రాయుడు. అంటే చనిపోయిన వాడితో సమానమే వాడు. చనిపోయిన వాడితో సమానం. అందుకనే మన సనాతన ధర్మంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథికి సకల మర్యాదలు చేస్తాం. అంటే ఈ విధమైనటువంటిది మన ధర్మం, ఇది ఈ విధమైనటువంటిది మన మానవత దృక్కోణము. మరి అంతేకాకుండా మరి గొప్పవాడు ఎవడు కూడా ఇక్కడ అంటే ఈ సూక్తి తాత్పర్యం ఏంటి అని అంటే, క్షుధార్తునికి అన్నం పెట్టేటటువంటి వాడు క్షుధార్తునికి అన్నం పెట్టేటటువంటి వాడు, అన్నం పెట్టేవాడు, అదేవిధంగా దరిద్రునికి దానం చేసేటటువంటి వాడు, దరిద్రునికి దానం చేసేవాడు. క్షుధార్తుడు అంటే ఆకలితో అలమటించేటటువంటి వాడు.
మరి దరిద్రుడు అంటే ధనం లేనటువంటి వాడు కూడా పేదవాడు. ఇటువంటి వాళ్ళకు ఎవరైతే ఇక్కడ దానం అంటే ధనదానం. మరి ఇక్కడ ఈ విధంగా అంటే ఆకలితో అన్నం పెట్టినటువంటి వాడు, దరిద్రునికి ధనదానం చేసినటువంటి వాడు పుణ్యలోకాలను పొందుతాడు అనేసి చెప్పడం అనేది జరిగింది. అంటే తోటి మానవుని దుఃఖాన్ని తొలగించడమే ఈ యొక్క సూక్తి ముఖ్య ఉద్దేశము. అంటే ఉన్నవానికి బాగా పెట్టినట్టయితే మనకు ఏ ప్రయోజనం ఉండదు, అది నిష్ప్రయోజనం. నీకు పుణ్యం కాదు కదా, పాపం. అదే లేని వారికి పెట్టినట్లయితే మనకు పుణ్యలోకాలు కలుగుతాయని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మరి ఈ వేదాలు రాసింది ఎవరు మనకి ఇక్కడ పరిచయం చేసినటువంటి వాళ్ళు వ్యాస మహర్షి. అంటే వేదాలు మన ప్రాచీన సాహిత్యాన్ని చూసినట్లయితే వేదాలు ముఖ్యం. భారతదేశ సనాతన ధర్మాన్ని పరిచయం చేసినట్లయితే వేదాల గురించి మాట్లాడుకుంటాం. అటువంటి మొట్టమొదటి వేదాల్లో కూడా ఈ విధంగా మానవత గురించి మాట్లాడడం అనేది గొప్ప విషయం. అదే కాకుండా మరి వాల్మీకి రామాయణం ఇది లౌకిక కావ్యము. లౌకికం అంటే లోకంలో వెలువడినటువంటి మొట్టమొదటి సంస్కృత కావ్యం. సంస్కృతం అనేది ఏ భాషలో చూసినా ఇదే మొదటి కావ్యం. ప్రపంచం వ్యాప్తంగా ఏ భాషలో చూసినా ఇదే మొదటి కావ్యం రామాయణం. మరి ఈ విధమైనటువంటి లౌకిక కావ్యం ఇక్కడి నుంచే కావ్యాలు పుట్టాయి. రామాయణ, భాగవత, మహాభారత గ్రంథాలు, ఇంకా ఏవైనా సరిపోయినటువంటి గ్రంథాలు కూడా ఇక్కడి నుంచే మొదలయ్యాయి. మరి వాల్మీకి రాసినటువంటి రామాయణము ఏ విధమైనటువంటి స్పృహతోటి బయటికి వచ్చింది? తన అయినటువంటి కరుణ, జాలి హృదయంతో అంటే ఆ రామాయణం ఎటువంటి సందర్భంలో రాశాడు మీరు భగవద్గీతలో నేర్చుకున్నారు. మా నిషాద ప్రతిష్టాంత త్వగమ శాశ్వతీ సమా యత్కౌంచ నిద్రాదేక భవది కామమోహితం అనేటువంటి శ్లోకం చెప్పాడు మొట్టమొదటిగా వాల్మీకి గారు. అంటే తను నదీ స్నానం చేయడానికి అక్కడికి వెళ్తాడు. నదీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రౌంచ పక్షులు జతకట్టి ఉంటాయి. క్రౌంచ పక్షులు, ఒక ఆడపక్షి, ఒక మగ పక్షి. ఆ విధంగా ఉన్నప్పుడు వాటిలో ఒకదాన్ని బోయవాడు కొట్టేస్తాడు, మగ పక్షి తన ప్రాణంతోటి. అలా బోయవాడు కొట్టడం అనేది జరుగుతుంది, చనిపోతుంది. ఆ పక్షిని చూసి, ఆ మగ పక్షిని చూసి ఆడపక్షి దీనమైనటువంటి స్వరంతో ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి ఆ వాల్మీకి హృదయం ద్రవించిపోతుంది. ఋషేర్ధ ధర్మాత్మనస్తస్య కారుణ్య సమపద్యత. సో ఇక్కడ అంటే ఆ ఋషి యొక్క హృదయము ద్రవించిపోయింది. ఎవరా ఋషి? వాల్మీకి. అంటే ఇక్కడ పశు పక్షాదులను చూసి కూడా ఇక్కడ హృదయం ద్రవించిపోయింది. మన భారతీయుల యొక్క హృదయం ఆ విధంగా ద్రవించిపోయినటువంటి సందర్భంలో నుంచే రామాయణం అనేటువంటి కావ్యము ఉద్భవించింది. ఇక్కడ అదే చెప్తాడు. అంటే లౌకిక సంస్కృత వాంగ్మయంలో మొట్టమొదటి రామాయణము. ఆ రామాయణంలో మొదటి శ్లోకము ఇదే. ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. మా నిషాద ప్రతిష్టాంత శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకమవది కామమోహితం. ఈ శ్లోకము అంటే రామాయణం అనే ఆది కాలం అయితే ఈ శ్లోకం మనకు మొదటగా వెలువడింది. మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమా
యత్క్రౌంచ మిథునానేకమవధి కామమోహికం. అంటే మిథునము అంటే జంట, యత్క్రౌంచ అంటే ఆ విధంగా క్రౌంచ పక్షులు జంటగా కలిసి ఉన్నప్పుడు, కామటి కోరిక, ఆ విధంగా ఎరువు ఒకటే ఉన్నప్పుడు వాటిని మా దిశలో బోయవాడా బోయవాడా నీవు వాటిని కొడుతుంది కదా, ప్రతిష్టాంత నీవు అదే విధంగా జీవితకాలంలో జీవించి ఉండవు, అనతి కాలంలో చనిపోతావు అనేసి కరుణ హృదయంతో ఆ పక్షి యొక్క ఆడపక్షి యొక్క బాధను చూడలేక ఈ విధంగా స్పందించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా రామాయణ కావ్యం అనేది ఉపయోగించింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, లౌకిక వాంగ్మయంలో మానవతా దృక్కోణం కూడా ఇక్కడ మనిషిని చూసి కాదు, ఒక పక్షిని చూసి ఇక్కడ మానవతా దృక్కోణంతో కావ్యాలు రాయడం అనేది గొప్ప విషయం. రామాయణం ఎంత గొప్ప కావ్యమో మనందరికీ కూడా తెలిసిందే. ఈ విధంగా వాల్మీకి స్వయంగా జీవకారుణ్యాన్ని ప్రదర్శించాడు. అంటే జీవుల పట్ల తనకున్నటువంటి జాలి ప్రేమను చూపించడం అనేది జరిగింది. జాలిని ప్రేమని చూపించాడు. అదే ఇక్కడ ఋషేధాత్మ నస్తస్య కారుణ్యం సమకత్యత అంటే తనకు తానుగా స్వయంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా నా హృదయం ద్రవించిపోయింది ఆ దృశ్యాన్ని చూసి అనేసి వాల్మీకి రామాయణంలో చెప్పుకున్నాడు. మరి ఈ విధంగా భారతీయ సంస్కృతిలో కనిపించేటువంటి మౌలికమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే ప్రేమ భావాన్ని, దయాభావాన్ని కేవలం మనుషుల మీదనే కాకుండా పశుపక్షాదుల మీద కూడా చూపించడం. అందుకనే మన భారతదేశ సనాతన ధర్మంలో సాంప్రదాయంలో మనం చెట్టును మొక్కుతాము, పుట్టను మొక్కుతాము, పక్షిని మొక్కుతాము, పామును మొక్కుతాము, క్రిమికీటకాలన్నింటినీ కూడా మొక్కుతాం. ఎందుకంటే అవి మనకి సహాయపడతాయి మన జీవితంలో, మన జీవన శైలిలో భాగంగా. మరి అటువంటి వాటిని మనం పూజించడంలో తప్పులేదు. మరి పిచ్చి వాళ్ళన్నా ఎదురు వాళ్ళు ఏమన్నా అనుకోలేదు, కానీ మనకు అవి సహాయపడుతున్నప్పుడు వాటి మొక్కలలో వాటి కృతజ్ఞతాభావంతో పూజించడంలో తప్పేంటి? తప్పు అసలే లేదు. గొప్పగా చెప్పుకోండి మన ధర్మం గురించి. మరి ఇక్కడ పశుపక్షాదుల మీద కూడా అంటే ప్రేమభావాన్ని, దయాభావాన్ని కేవలం మానవులపైనే కాకుండా పశుపక్షాదుల మీద కూడా చూపించడము మన భారతీయ సంస్కృతిలో కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం. దీనికి మన ప్రాచీన సాహిత్యంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ శ్లోక రూపంలో కూడా చెప్పారు. ఏంటి అంటే ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలికాం. ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలికాం. అంటే ఏమంటాడు అంటే చీమ చీమ మొదలైన కీటకాలను కూడా తమ మాదిరిగానే భావించాలి అని ఇక్కడ అష్టాంగ హృదయం అనేటువంటి కావ్యంలో చెప్పబడింది. అష్టాంగ హృదయం అనేటువంటి కావ్యంలో చెప్పడం అనేది ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలిక. కీటకాలు కావచ్చు, పశుపక్షాలు కావచ్చు, ఇటుకాడ చీమలు, అవన్నీ కూడా వీటన్నింటినీ కూడా మనలాగానే భావించాలి. వాటికి ప్రాణం ఉంటుంది, మనకి ప్రాణం ఉంటుంది. ఈ భూమి మీద మనకెంత హక్కుందో జీవించడము వాటికి అంతే హక్కుంది. ఆ విధంగా వాటి పట్ల మనము మసలుకోవాలనేసి మన భారతీయ వాంగ్మయంలో చెప్పడం అనేది జరిగింది. అష్టాంగ హృదయం అనేటువంటి కావ్యంలో చెప్పడం అనేది జరిగింది. ఇదే కాకుండా మరొకమైనటువంటి ఉదాహరణ కూడా ఉంది ఇక్కడ. ఏంటి అంటే వృద్ధ బాల వ్యాధి పక్షిరాం కదా. వృద్ధ బాల వ్యాధి పక్షిణాం పశు బాంధవానివ పోషయేత్. పశువును బాంధవానివ పోషయేత్. అంటే వయస్సు మళ్ళీ వృద్ధం అంటే ఇక్కడ వయస్సు మళ్ళినటువంటివి అంటే ముసలివి, అదేవిధంగా బాల్యంలో ఉన్నటువంటివి, వ్యాధి
వ్యాధి అంటే వ్యాధి వచ్చి వ్యాధితో క్షీణించినటువంటి పశువులే కావచ్చు, అదేవిధంగా బాంధవాన్ని అంటే దుర్బలమైనవి, అదేవిధంగా ఆసక్తితో కూడినటువంటి చేవ లేకుండా ఉన్నటువంటి అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటివి, బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యాధి తక్షీణాన్ని అంటే వ్యాధితో బాధపడుతున్నవి, దుర్బలమైనవి, ఆసక్తితో బాధపడేవి, ఇటువంటి పశువులను కూడా మనము పోషించాలి. ఏంటంటే పోషించాలి అంటే పశుపక్షాదుల మీద కూడా మనము మానవత్వంగా అంటే మనము మానవీయ కోణంతో వాటి పట్ల జాలి హృదయాన్ని కలిగి ఉండాలి అనేసి నీతి వాక్యాన్ని చెప్పడం అనేది జరిగిందంటే బంధువుల వల్ల వాటిని చూసుకోవాలి, పశువులను కూడా బంధువుల వల్ల చూసుకోవాలి. అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు అయినా సరే, వ్యాధి వచ్చి బాధపడుతున్నప్పుడు అయినా సరే, అదేవిధంగా ఇంకెలా ఉన్నప్పటికీ లేవలేని చేతలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా మనము పశుపక్షాల మీద చూపించాలి కరుణ, జాలి అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మిగతాది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.